హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే చాలా త్వరగా వచ్చేసాను కాలేజ్. నేను ఎప్పుడు త్వరగా వెళ్తాను గైస్. నేను లేట్గా వెళ్ళడం అవన్నీ ఏమి ఉండదు. నేను ఈ టైం అంటే ఈ టైంలో కాలేజ్లో ఉంటాను. నాకు ఒక కరెక్ట్ టైంకి వచ్చినా నాకు ఒక గిల్ట్ ఉంటుంది, అయ్యో నేను లేట్గా వచ్చినానేమో అని. అంత పర్ఫెక్ట్గా ఉంటాను నేను టైమింగ్స్లో, అది నా కాలేజ్లో మాత్రమే. సో ఇంకా అది అయిపోయాక ఇక్కడ కింద ఏమో ఈవెంట్ జరుగుతుంది. అండ్ డైలీ మాకు ఈ ఈవెంట్స్, మాకు డిపార్ట్మెంట్ ఈవెంట్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి గైస్. సో దీనివల్ల 1 అవర్ త్వరగా రావాలి, నిద్ర ఉండదు, ఏముండదు, ఫుల్ స్ట్రెస్డ్ అవుట్ అయిపోయినాం మేమైతే. సో ఇక్కడ ఒక సెషన్ జరుగుతుంది, అది మేమే ఆర్గనైజ్ చేసాం గైస్. సో ఇది వచ్చేసి మా డిపార్ట్మెంట్ గురించి పియూసీ స్టూడెంట్స్కి ప్రమోట్ చేయాలి, ఓకేనా. సో ఆ సెషన్, అండ్ ఇక్కడ ఎవరు ఉండరు చూడండి గైస్ బోర్డు మీద. ఇంకా ఇలా ఇక్కడ సెషన్స్ అన్నీ జరుగుతున్నాయి. వీఆర్ వాలంటీర్స్ అండ్ ఏం తినలే పొద్దున్నకి. ఇంకా ఫస్ట్ వెళ్ళి మధ్యాహ్నం వేడి వేడి మసాలా దోశ అయితే తిన్నాను, ఆ క్రేవింగ్స్ అయితే వస్తుంది. అండ్ మేము ఈవెంట్ చేస్తున్నామని మా టీచర్స్ మాకైతే చిక్కీస్ ఇచ్చారు. ఇంకా అదైపోయాక ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ మా మామ పిల్లల ట్విన్స్ గైస్ వీళ్ళిద్దరు. సో వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో వాళ్ళకి భలే ఎగ్జైట్మెంట్, చిన్నపిల్లలు అంటే అంతే కదా, కేక్స్ అవన్నీ చూస్తే ఎగ్జైట్మెంట్. సో ఫుల్ ఖుషిగా అక్కడ కేక్స్ అయితే కట్ చేస్తున్నారు. అండ్ ఇంత బుడ్డోళ్ళు ఉన్నారు, దే హ్యావ్ గ్రోన్ అప్ గైస్. చాలా పెద్దవాళ్ళు అయిపోయినారు. వాళ్ళ మాటలు, వాళ్ళ థాట్స్ అవన్నీ వింటుంటే భలే సంతోషం అవుతుంది. అండ్ ఓకే, సో ఇక్కడైతే వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్ అంతా ఇంకా మా ఫ్యామిలీ మాత్రమే, ఎవరు లేరు ఇక్కడ కూడా. మా పెదమ్మలు, మేము అండ్ మా మామ వాళ్ళు అంతే. ఇంకా ఇలా బర్త్డే సెలబ్రేషన్ అయిపోయాక ఇంకా దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్, బాయ్ బాయ్.